ఎంతోమందికి తెలియని ఒక పవిత్ర ధర్మక్షేత్రాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఈ క్షేత్రం నిర్మాణం యొక్క ఒక గాఢమైన ఆధ్యాత్మిక గాథ దాగి ఉంది. పల్నాడు జిల్లా అమరావతి మండలం వైకుంఠపురం గ్రామంలో పూజ్యశ్రీ భవిఘ్న గురుదేవులచే నిర్మించబడిన భగవాన్ శ్రీ వేదవ్యాసుల సనాతన ధర్మక్షేత్రం భక్తుల ఆధ్యాత్మిక ఆశ్రయంగా నిలుస్తుంది. ఒకవైపు కౌంచిక దీపర్వతాలు, మరోవైపు పవిత్ర కృష్ణానది ఉత్తరవాహిని ప్రవహించే ఈ ప్రదేశం మహర్షులు, మహానుభావులు తపస్సు ఆచరించిన పవిత్ర భూమిగా నిలిచింది. ఈ ధర్మక్షేత్రం నిర్మాణం ప్రత్యేకతలు, ఆరాధన విధానాలు, పుణ్యక్షేత్రంలో పవిత్ర ప్రదేశాలను మీ ముందుకు తీసుకొస్తున్నాం. కొన్ని ప్రదేశాల్లో మొబైల్ చిత్రీకరణ అనుమతి లేకపోయినా నిర్వాహకుల పర్యవేక్షణలోనే ప్రత్యేక చిత్రాలు సేకరించాం. కుదిరితే మీరు కూడా ఒక్కసారి వచ్చి భగవాన్ శ్రీ వేదవ్యాసుల సనాతన ధర్మక్షేత్రం సందర్శించండి. ఆ అనుభవం మీ హృదయాలను ఆధ్యాత్మిక శాంతితో నింపుతుంది. ఓం వ్యాసదేవాయ నమః. ఈరోజు భగవాన్ శ్రీ వేదవ్యాస సనాతన ధర్మక్షేత్రానికి బీబీ ఛానల్ యాజమాన్యం వారు రావటం జరిగింది. ముందుగా బీబీ ఛానల్ యాజమాన్యం వారికి, అలాగే ప్రేక్షకులు, ఈ ఛానల్ తిలకించేటటువంటి ప్రేక్షకులకి అందరికీ హృదయపూర్వకంగా నమస్కరించుకున్నాను. ఇప్పుడు మనం అమరావతి మండలం వైకుంఠపురం గ్రామంలో పూజ్యశ్రీ భవగ్ని గురుదేవుల వారి చేత నిర్మితమై 2023 సంవత్సరంలో పూర్ణ ప్రతిష్ట భగవాన్ శ్రీ వేదవ్యాసుల వారి సనాతన ధర్మక్షేత్రానికి చేయటం జరిగింది. భగవాన్ శ్రీ వేదవ్యాసుల వారు అందించినటువంటి జ్ఞానాన్ని, ధర్మాలను ఈ లోకానికి అందించాలనేటటువంటి పూజ్యశ్రీ భవగ్ని గురుదేవుల యొక్క సంకల్పంతో నిర్మితమైనదే ఈ వేదవ్యాస సనాతన ధర్మక్షేత్రం. ఈ వైకుంఠపురం గ్రామం యొక్క విశిష్టతను మనం తెలుసుకున్నట్లయితే పూర్వకాలం నుంచి కూడా ఎందరో మహర్షులు, మహాత్ములు తపస్సు ఆచరించినటువంటి పుణ్యభూమి, పవిత్ర భూమి ఈ వైకుంఠపురం. ఈ వైకుంఠపురం గ్రామంలో ఒకవైపున క్రౌంచిగిరి పర్వతాలు, మరోవైపున కృష్ణానది ఉత్తరవాహినిగా ప్రవహిస్తున్నటువంటి పరమ పవిత్రమైనటువంటి పుణ్యభూమిలో భవగ్ని గురుదేవుల చేత వ్యాసుల వారు అందించినటువంటి జ్ఞానాన్ని అందించడం కోసం 2012వ సంవత్సరంలోనే భవగ్ని ఆరామాన్ని నిర్మించి భవగ్ని పీఠాన్ని ప్రతిష్ఠ చేసి ఆనాటి నుంచి ఈనాటి వరకు భావి తరాలకు కూడా జ్ఞానాన్ని అందించడం కోసం భవగ్ని గురుదేవులు మరి మహోత్తరమైనటువంటి దీక్షతో, ఈ సంకల్పంతో ఈ ధర్మక్షేత్రాన్ని నిర్మించడం జరిగింది. భగవాన్ శ్రీ వేదవ్యాస సనాతన ధర్మక్షేత్రం 4 అంతస్తులతో నిర్మాణం జరిగింది. సుమారుగా 50,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా భగవాన్ శ్రీ వేదవ్యాసుల వారికి ఇక్కడ ధర్మక్షేత్రం నిర్మించడం జరిగింది. ఈ 4 అంతస్తుల్లో మనం చూసినట్లయితే సెల్లార్ భాగంలో వ్యాసుల వారి యొక్క విశిష్టతను తెలియపరుస్తూ ఆడియో విజువల్ ద్వారా మనకి వారి విశిష్టతను తెలుసుకునేటటువంటి అవకాశం, అలాగే వారు అందించినటువంటి గ్రంథాలన్నింటినీ కూడా మనం క్షుణ్ణంగా పరిశీలించి ఆ యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవడం కోసం మరి లైబ్రరీ, అలాగే భగవాన్ శ్రీ వేదవ్యాసుల వారి యొక్క నిత్య పూజ కార్యక్రమాలను నిర్వహించుకోవడం ఈ సెల్లార్ విభాగంలో జరుగుతుంది. అలాగే దాని పై అంతస్తుకు వచ్చేటప్పటికి సుమారుగా 1000 మంది కూర్చుని గురుదేవులు అందించేటటువంటి బోధన వినటానికి సత్సంగ ఆడిటోరియంని అతి పెద్దది నిర్మాణం చేయటం జరిగింది. దానిపైన మరి 3వ అంతస్తులో ప్రేమ మందిరం అనే పేరుతో భగవాన్ శ్రీ వేదవ్యాసుల వారి యొక్క మూర్తిని ప్రతిష్ఠ చేయటం జరిగింది, గురుదేవులు, అమ్మ. మరి ఇక్కడ ప్రేమ మందిరంలో కొలువుదీరినటువంటి భగవాన్ శ్రీ వేదవ్యాసుల వారికి ప్రతిరోజు కూడా ఉదయం 8 గంటలకు నిత్య ఆరాధన కార్యక్రమాలు, తండ్రికి అభిషేకాలు, మరి వచ్చిన భక్తులందరికీ తీర్థప్రసాదాలు, వచ్చిన భక్తులు అందరూ కూడా ఈ ఆరాధనలో పాలు పంచుకునే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మరి సాయంత్రం ప్రతిరోజు 5:30 గంటలకు నిత్య ఆరాధన కార్యక్రమం నిర్వహించబడుతుంది.
ముఖ్యంగా ఈ ధర్మక్షేత్రం యొక్క ఉద్దేశం వ్యాసుల వారు అందించినటువంటి ధర్మాలను, జ్ఞానాన్ని మరి లోకానికి అందించాలని చెప్పి, వ్యాసావతారమే చిరంజీవులుగా ఉండి మనిషి ఉన్నంత వరకు కూడా జ్ఞాన బోధను మీకు అందిస్తాను అని చెప్పి వ్యాసుల వారు తెలియజేసినట్లుగా మనకు అర్థమవుతుంది. వారు మనిషి దుఃఖం నుంచి బయటపడి ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, శాంతిగా, సుఖంగా, సంతృప్తిగా ఎలా జీవించాలో వారు ఈ లోకానికి మరి అందించడానికి వచ్చినటువంటి అవతారం. ఈ మానవ జన్మ లభించినటువంటి ప్రతి ఒక్కరూ కూడా వారు అందించినటువంటి జ్ఞానాన్ని తెలుసుకుని దుఃఖం నుంచి బయటపడి జన్మరాహిత్యం పొందడం కోసమే వ్యాసుల వారు అవతారం తీసుకున్నారు. వ్యాసుల వారు అందించిన జ్ఞానాన్ని పూజ్య శ్రీ భవగ్ని గురుదేవుల బోధ రూపంలో వ్యాసుల వారి అందిస్తున్నారు అనేది ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరి యొక్క అభిప్రాయం. మరి అందరివి కూడా ఈ ధర్మక్షేత్రాన్ని దర్శించి వ్యాసుల వారు అందించిన జ్ఞానాన్ని పూజ్య శ్రీ భవగ్ని గురుదేవుల ద్వారా అందుకుని ఈ మానవ జన్మను సఫలం చేసుకుందాం. దుఃఖం నుంచి బయటపడి అందరివి కూడా సంతోషంగా, శాంతిగా, ఆనందంగా, సంతృప్తిగా జీవించుదాం. అందుకోసమే ఈ భవగ్ని గురుదేవుల వారి చేత ఈ భగవాన్ శ్రీ వేదవ్యాస సనాతన ధర్మక్షేత్రం నిర్మించబడింది. మనందరమీ దీన్ని సద్వినియోగం చేసుకుందాం. జై వ్యాసదేవ.
శాంతి శాంతి. అమరేష్ అండి, అమరేష్.